మీ దగ్గరకొచ్చిన క్లయింట్స్‌లో ట్రై చేస్తున్నా గూడా మళ్ళీ రివర్సల్ అయిపోతూ ఉంటారు. ఆపుకోలేక. ఆబ్వియస్‌లీ. సో, వాళ్ళకేమన్నా మీరు చెప్పడం గానీ, కౌన్సెలింగ్ ఇవ్వడం గానీ కూడా జరుగుతూ ఉంటదా? ఈజ్ ఇట్ టఫ్ ఫర్ యూ? కౌన్సిలింగ్ అంటే మా జూనియర్స్ న్యూట్రిషన్స్ అందరూ పాపం బాగా మాట్లాడతారు. ఎవ్రీబడి ఆర్ గుడ్ ఎనఫ్ స్టాఫ్ విత్ మీ, విత్ దెమ్ ఓన్లీ ఐఎమ్ హెల్పింగ్ మై క్లయింట్స్. యా, తగ్గాక 1 month మెయింటెనెన్స్ నేర్పిస్తా. బౌల్ ఆఫ్ రైస్లోకి తీసుకెళ్తా. వీక్లో 4 days హెల్దీగా తినండి, 3 days మీకు సాటర్డే సండే కాకుండా ఫ్రైడే కూడా వదిలేస్తాను అని చెప్తా. ఓ, వెరీ నైస్. సో అలా చేస్తున్నా వాళ్ళకి తృప్తిగా లేదు. సో మొన్నే అనౌన్స్ చేశాను, ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజ్ విత్ అ వెరీ మినిమం ప్రైస్. సో వాళ్ళ ఇష్టం. ఏముంటుందా ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజ్? అంతే. ఇప్పుడు నేను హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్, హెల్దీ బిర్యానీ ఎలా వండుతారు, మనం ఇన్సులిన్ ని స్పైక్ అవ్వకుండా ఎలా తింటాము, ఇవన్నీ మనం ఒక వీక్లో 4 days మీ ఇష్టం. మీరు మండే తింటారా, లేదు ట్యూస్డే మళ్ళీ చీట్ మీల్ చేసుకుంటారా, చేసుకుంటా. మళ్ళీ నేను ట్యూస్డే నా డైట్ అంటే హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్. వెన్ యు ఆర్ ఇన్ ద మెయింటెనెన్స్ డైట్ అంటే ఎవ్రీడే వెయిట్ ఒక 20 kgs తగ్గిపోయింది. ఇప్పుడు పెరుగు పచ్చడి అంటే తగ్గిపోయింది. సో ఆమె అంటే 40 kgs తగ్గింది, ఇంకా డైట్లో లేదు. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ డైట్లో ఉంటుంది. ఆమె ఇయర్ మొత్తం మెయింటెనెన్స్ డైట్లోనే ఉంటుంది. నేను పెరిగిపోతానేమో, నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేనేమో అని కూడా ఆమెకు ఉంటుంది. డెఫినెట్లీ.